వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు చింత చిగురు మెత్తాల్లో కూర చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ముందుగా పసుపు ఉప్పు వేసుకొని మెత్తాలని బాగా తలకాయలు తుంచి క్లీన్గా చేసుకున్నాను. చింతాకు కూడా అంతే ఇదిగా కడిగి ఏరుకున్నాను, పుల్లలంతా లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మెంతులు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లము, వెల్లుల్లి, జీలకర్ర వేసి ధనియాల పొడి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ముద్ద చేసుకున్నాను. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసుకోవాలి ఇదంతా సిమ్లోనే. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. వేసుకొని ఎక్కువ కలపకూడదు. ఆ మసాలా అంతా వాటికి పట్టేటట్టు చిన్నగా కలిపి అటు ఇటు తిప్పుకోవాలి. ఆ చేప ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా మసాలా అంతా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అట్లంతా ఒకసారి తిప్పి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఒక్కసారి మళ్ళీ అంతా అట్లా కలుపుకొని ఆ మసాలా అంతా కలిసేటట్టు గెంటితో ఊరికే జస్ట్ అట్లా కలిపి చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు మనం చింతాకుని సన్నగా తుంచుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. నేనంతా నలిపాను చేతితోటి ఇట్లా. ఆ పీసులు ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి మనకి అట్లా కూర ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది. మూత పెట్టి కొంచెం మగ్గించుకున్నాక అంత ఒకసారి అట్లా కలుపుకొని చింత చిగురు ఉంది కదా, అది వేసుకొని బాగా అట్లా కలిసేటట్టు తిప్పుకోవాలి. గెంటితోటి జస్ట్ అంత కలపకుండా అట్లా మధ్యలో అన్నామంటే అది కలిసిపోతుంది అన్నమాట. అది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇచ్చేసి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చింతాకు పులుపు అంతా చేప ముక్కలకు బాగా పడుతుంది. అంతా అట్లా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆపేసుకుంటే చేపల కూర రెడీ. చేపలు చింత చిగురు కర్రీ రెడీ. ఫిష్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఇండియన్ సాల్మాన్ ఫిష్, చాలా బాగుంటుంది. ముళ్ళులు తక్కువ ఉంటాయి ఈ ఫిష్లో. ఇలా ఫిష్ బిర్యానీ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా ఉప్పు వేసుకొని కడుక్కున్న చాప్ పీసులు తీసుకున్నాను. అన్నీ ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అందులోనే పసుపు, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అదే బిర్యానీ మసాలా, కారం మీ టేస్ట్కి తగ్గట్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్, ఉప్పు టేస్ట్కి సరిపడా, పెరుగు, లెమన్ నిమ్మకాయ చెక్క, ఆయిల్, ఇవన్నీ వేసుకొని ఈ మసాలా అంతా ఒక సైడ్కి తీసుకొని బాగా కలుపుకుంటాను. అంతా సైడ్కి తీసి బాగా కలిపి 2 ఇలాచీ కూడా వేసాను. ఇప్పుడు గరం మసాలా అంతా మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, మొగ్గ,
చెక్క, జాజికాయ, సాజీరా, సోంపు, కసూరి మేతి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఈ పీసులకు పట్టించాలి. పీసులకు పట్టించి మొత్తం పట్టుకొని మొత్తం గిన్నెకి అట్లా తుడిచి నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. అరగంట తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని ఇందులో ముందుగా వేసిన హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ ఉన్నాయి కదా, చెక్క, మొగ్గ, సాజీరా, స్టార్ పువ్వు, ఇలాచి, కసూరి మేతి, సోంపు అన్నీ కలిపి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం ఆయిలు, బ్రౌన్ ఆనియను, ఉప్పు టేస్ట్కి సరిపడా, అన్నంకి ఉప్పు సరిపడా అన్నీ వేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అలా ఉడికాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. అన్నీ అలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనకు పొంగు వస్తుంది. పొంగు వచ్చేలోపు రోజు పూలు ఉంటాయి కదా, డ్రైగా ఎండబెట్టుకొని అవి వాటిల్లో వేడి పాలు పోసి పక్కన పెట్టుకుంటాను. కలుపుకొని బాగా ఆ ఫ్లేవర్ బాగుంటుంది రోజు పెట్టల్ది. ఇప్పుడు అట్లా పొంగు వస్తుంది మనకి అన్నం. పొంగు వచ్చినాక కొంచెం మీడియంలో ఉడికించుకుంటాను. అవి ఉడికేలోపు అది పక్కన పెట్టేసుకొని పక్కన స్టవ్లో మళ్ళీ బిర్యానీ మనం ఫిష్ చేసుకున్నాం కదా, అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం గిన్నె వేడయ్యేటట్టు మనం పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవన్నీ అడుగును పరిచినట్టు వేసుకోవాలి. మాడిన అట్లా డైరెక్ట్ పీసులు మాడకుండా, మసాలా మాడకుండా ఆకులకి అంటుకుంటుంది అన్నమాట. మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు అన్నం మనకు కుక్ అయి ఉంటుంది. ఒక 60% ఉడికించుకుంటే సరిపోతుంది. 60-70% అంతే పట్టుకుంటే మనకు అట్లా పీసు అంతే అట్లా తునిగితే సరిపోతుంది. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ముందుగా ఫిష్ వేడి పెట్టున్నాం కదా, అది ఇందులో పెట్టుకొని ఈ పీసులన్నిటిని ఇప్పుడు తిరగేసుకోవాలి. మనకు ఆయిల్ అంతా అట్లా ఫ్రై అవుతుంది. ఎక్కడ ఇరగకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అంటే తిప్పేయాలి, తిప్పేయాలి. ఈ ఆకులు మళ్ళీ సర్వ్ చేసుకొని సెంటర్లో కొన్ని బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా అవన్నీ వేసుకొని పక్కన ఉడుకుతున్న అన్నం ఉంది కదా, అది ఇందులో పరుచుకోవాలి. అంతా ఈక్వల్గా పరుచుకొని ఆకులు కూడా మళ్ళీ వస్తే అవి అడుగుని పెట్టేస్తాను. అన్నంలో ఉడికిన ఆకులు అవి మళ్ళీ అన్నం అంతా తట్టుపరుచుకున్నాక బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని మళ్ళీ మిగతా అన్నం అంతా అట్లా పరుచుకోవాలి. అంతా అట్లా పరుచుకొని అంతటా సర్వ్ చేసుకోవాలి ఈక్వల్గా.
ఇప్పుడు మళ్ళా బ్రౌన్ ఆనియను, కొత్తిమీర, పుదీనా వేసుకొని అలా హోల్ చేసుకోవాలి. ఫిష్ ముక్కలకు తగలకుండా జాగ్రత్తగా. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నం మీద అట్లా స్ప్రెడ్ చేస్తే మనకి వేడికి మొత్తం ఈక్వల్గా పరుచుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని నీళ్ళు, అన్నంలో వంచిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా రోజు పూలు పాలు కలిపి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఇక్కడ పోసుకోవాలి పైన. ఈ కలరు ఫ్లేవరు బాగుంటుంది ఇట్లా వేయడం వల్ల. ఇప్పుడు నిమ్మకాయ సగం ముక్క ఇట్లా మొత్తం పిండేసి మూత పెట్టి దానిపైన బరువు పెట్టుకోవాలి. బరువు పెట్టుకొని సిమ్లో 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు మనకు అడుగు అంటుద్దనే డౌట్ ఉంటే కింద మనం చపాతీ కాల్చుకునే పెనం ఉంటుంది కదా, అది పెట్టుకుంటే సరిపోతుంది. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి మళ్ళీ 20 నిమిషాలు అట్లే వదిలేసుకొని 20 నిమిషాల తర్వాత మనకి బిర్యానీ ఇలా వస్తుంది పొడి పొడిగా. ఆ ఫిష్ పీసులన్నీ బాగా ఫ్రై అయ్యి ఉంటాయి, మనకి బాగుంటుంది. ట్రై చేయండి ఈ విధంగా. చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. చింత చిగురుతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం చింత చిగురు దొరుకుతుంది కదా అక్కడక్కడ, అందుకు నాకు దొరికింది, నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా దొరికితే ట్రై చేసి చూడండి. టేస్ట్ చింత చిగురు లేకున్నా కానీ ట్రై చేసి చూడండి, బాగుంది. కావాల్సింది చేప ముక్కలు, బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్న చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కోసుకొని, పచ్చిమిర్చి ఒక 6-7 ఉంటాయి కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 1/2 స్పూన్ మెంతులు, కారం, చింతపండు నానబెట్టుకున్నది, చింత చిగురు ఒక 1/2 కప్పు, ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, మసాలా. ఇప్పుడు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు కొంచెం వేడెక్కాక మెంతులు వేసుకుంటాను. ఆ మెంతులు వేయడం వల్ల చేపలు స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. అది కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటాను. అది కొంచెం అట్లా కలుపుకొని ఉప్పు పసుపు 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది ఒక గిన్నెలో పెద్ద గిన్నెలోకి తీసుకొని బాగా గుజ్జులాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురిని కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని కడుక్కొని మిక్సీ గిన్నెలో వేసుకుంటాను. ఉడకబెట్టి పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు, కానీ నేను ఫస్ట్లోనే ఇలా చేస్తే బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు ఇదే కర్రీని. ఇది ఫస్ట్ టైం నేను చేసింది, బాగుంది, నచ్చింది బాగా. ఇప్పుడు ఈ మసాలాలు జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మెంతులు, ఆవాలు, గరం మసాలా కొంచెం, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదంటే అన్నీ కలిపి ఫ్రై చేసుకొని పొడి చేసుకోవచ్చు. నా దగ్గర పొడి విడిగా ఉందని నేను ఇంకా అది వేసాను ఈరోజు. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అది వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చింత చిగురు పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకుంటాను. ఆ పేస్ట్ కొంచెం ఆ పచ్చివాసన లేకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. అడుగంటకుండా అట్లా ఫ్రై చేసుకుంటూ బాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అట్లా ఆయిల్ పైకి వచ్చి కనిపిస్తుంది కదా, అప్పుడు మనం కారం వేసుకోవాలి. మనం కూరకు తగ్గట్టు
చింత చిగురులో సి విటమిన్ బాగుంటుంది, దొరికితే ట్రై చేయండి. మీరు కూడా చింత చిగురు చట్నీ చేసుకోవచ్చు, చింత చిగురు పప్పు అట్లా రకరకాలు చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు కలుపుకొని కడిగి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసుకొని ఇట్లా ముక్కలు గెంటితో కలబెట్టకూడదు, కలబెడితే మళ్ళీ పీసులు కూర బాగుండదు. ఈ తలకాయ పీస్ ఉంది కదా, అది సెంటర్లో అడుగున వేసేస్తుంది, ముక్కలు అంటుకున్న దానికైతే బాగుంటుంది. అట్లా మధ్యలో ఇంకొకసారి ఒక 30 సెకండ్ల తర్వాత మళ్ళీ ఇంకొకసారికి అట్లా పైకి కిందకి తిప్పుకోవాలి. చూసారా, ఆ బ్లాక్ తలకాయ ముక్క పైకి వచ్చింది, కింద పైకి కిందకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకొని ఒక్కసారి అట్లా అటు ఇటు కలిపినట్టు అనిపించి చింతపండు పులుసు కలిపెట్టుకున్నాం కదా, అది పోసుకోవాలి. జలిగిన్న కానీ ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని ఆ పిప్పు అనేది పడకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోసుకొని సేమ్ అదే ప్రాసెస్లో వంచుకోవాలి. మనకు ముక్క మునిగే వరకు పోసుకుంటే ఆ నీళ్ళు అనేవి బాగా ఇనిగితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది చేపల పులుసు. ఇప్పుడు సెంటర్లో అడుగు అంటిందేమోనని ఒక్కసారి అట్లా కలబెట్టి ఈ తల ముక్క ఉంటుంది కదా, అది సెంటర్లో పెట్టేస్తాను. అటు ఇటు కలుపుకుంటే ఉప్పు వేసాం కదా, ఆ నీళ్ళు అదంతా పట్టి బాగుంటుంది. ఒక్కసారి చెక్ చేసుకుంటాను, ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొంచెం వేసాను నేను ఇక్కడ ఉప్పు. ఈ పులుసుకి ఉప్పు, కారం, పులుసు ఈ 3 కరెక్ట్గా ఉంటే చేపల పులుసు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పొళ్ళు చెప్పాను కదా, అన్నీ వేసి ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసుకున్న పొళ్ళు ఇది వేసేసి మళ్ళీ ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలి. గెంటితో కలబెట్టకుండా అది ఆ గుజ్జులో కలిసేటట్టు అట్లా గెంటితో చూపిస్తున్నాను కదా, అట్లా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు గిన్నె సాయంతో అట్లా రౌండ్గా తిప్పితే మొత్తం కలిసి బాగా అంతా ఈక్వల్గా కలుస్తుంది మనకి. ఇట్లా వెడల్పు గిన్నెలో చేపల పులుసు చేసుకుంటే మనం తీసుకునేటప్పుడు ముక్క ఇరగకుండా ఈజీగా తీసుకొని వేసుకోవడానికి ఉంటుంది. మనకు ఆ పులుసు అట్లా వస్తే సరిపోతుంది, అన్నంలోకి సంగట్లోకి బాగా కలుపుకొని తినడానికి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకుంటాను ఒక్క నిమిషం తర్వాత. ఆ కొత్తిమీర పచ్చిగా ఉంటుంది కదా, అది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టినాక ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు వేడివేడి చేపల పులుసు రెడీ. సంగటి, అన్నం దేంట్లోకైనా బాగుంది. అన్నీ ఇంట్లో పట్టిన మసాలాలే. చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు కావాల్సినవి లేడీ ఫిష్ 1/2 కిలో, సోంపు, ధనియాలు, నిమ్మకాయ సగం పీసు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, ఆయిల్. ఇప్పుడు చూపించినవి వాటిల్లో మసాలా దినుసులన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం పెట్టుకోవాలి స్టవ్. డ్రై రోస్ట్ అన్నీ ధనియాలు, జీలకర్ర, సోంపు, చెక్క మొగ్గ, మిరియాలు అన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా పౌడర్ చేసుకో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, ఈ మసాలా పౌడరు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, ఇది సన్నగా కట్ చేసుకున్నాను అంతే. పసుపు, 1/2 నిమ్మకాయ చెక్క బాగా పిండుకొని మొత్తం కలుపుకుంటాను పేస్ట్. కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టలేదు ఈ ఫిష్ ఫ్రైకి.
షాలు ఫ్రై కదా, బాగుంది. అట్లా ఆ మసాలా అంతా బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ లాగా కలుపుకుంటాం. లిక్విడ్ అంటే మరీ లిక్విడ్ కాదు, మామూలుగా అట్లా కలుపుకొని ఈ చేప పీసులన్నీ వేసుకొని పట్టిస్తాను. ఈ చిన్న పీసులే కాబట్టి, చేపలే కాబట్టి మధ్యలో ఏం పెద్ద చేపలు అయితే మధ్యలో కట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఘాటులాగా పెడతాం కదా, అట్లా ఇట్లా అన్నిటికీ బాగా పట్టించాలి. అంతా నీట్గా తుడిసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. ఇంకా కుదిరితే ఇంకా కూడా ఎక్కువసేపు పెట్టినా బాగానే ఉంటుంది. ఇప్పుడు అవి అన్నీ కలుపుకొని బాండ్లు ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని అట్లా వేసుకోవాలి, మొత్తం పరిచినట్టు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది ఫిష్, బాగుంటుంది టేస్ట్. అన్నీ పెంచుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసుకుంటాను. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని అట్లా ఆ కలర్లో వచ్చినప్పుడు కొంచెం కదిలిస్తాను. ఆ కదిలిచ్చినప్పుడు కొంచెం పచ్చిగా అనిపించింది నాకు. మళ్ళీ 1 నిమిషం అట్లా వదిలేసి మళ్ళీ రెండోసారి సైడ్ నుంచి టర్న్ చేస్తాను. ఆ కలర్లో కాలు ఉంటుంది మనకి బాగా, చూశారు కదా, ఆ కలర్లో వస్తుంది మనకి. ఆ మసాలా అంతా బాగా పడుతుంది ఫిష్కి, టేస్ట్ బాగున్నది. చూడండి, బాగుంటుంది. ఇప్పుడు ఆ కలర్లో మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు చేసి మనకు ఆ కలర్లో సేమ్ అటు కూడా ఆ కలరే వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని మొత్తం మిగతాయన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ ఫిష్ ఫ్రై. దేనిలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, చూసి కామెంట్లలో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపలు చేసి చూపిస్తున్నాను ఇక్కడ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అది పావు స్పూను మెంతులు, పావు స్పూను ఆవాలు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ మిక్సీకి బట్టి ఆ పౌడరు. ఇప్పుడు ఆయిల్ వేడైనాక కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అవి అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఆ కలర్లో ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను. అట్లా కలుపుకున్న తర్వాత కారం వేసుకొని కారం కొంచెం అట్లా ఆ మసాలా, ఆ ఉల్లిపాయ దానికి అంత అట్లా పట్టించి ఎమ్మటే ఫిష్ వేసుకుంటాను. ఒక్కొక్క పీసు అట్లా పేర్చుకొని కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నట్లు పెట్టుకుంటాను అన్నమాట. అన్ని పీసులు అట్లే పేర్చుకుంటాను గిన్నెకి.
చేపల పులుసుకి ఇట్లాంటి గిన్నె అయితే బాగుంటుంది. ఒక పీస్ అతుక్కోకుండా మనం తీసుకునేటప్పుడు బాగా విడివిడిగా వచ్చేటట్టు బాగుంటుంది. ఇప్పుడు ఒక నిమిషం పాటు అట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ రెండో సైడ్కి తిప్పుకుంటాను. అన్ని పీసులు అట్లా తిప్పుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టేసి చింతపండు పులుసు కలుపుకుంటాను. అన్నీ తిప్పుకున్న తర్వాత చింతపండు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు చేసుకొని ఆ పులుసు ఇందులో పోసుకోవాలి. ఇట్లా అట్లా ఇటు గంటి పెట్టి కలబెట్టకూడదు. ఫిష్ని రెండోసారి వేసినాక ఊరికే పీసులు అయిపోతాయి. ఇప్పుడు చింతపండు పులుసు అంతా రెడీ చేసి పెట్టుకొని ఇందులో పోసుకోవాలి. అట్లా చింతపండు పులుసు ఒక దాని సాయంతో జలిగిన టైప్లో పోసుకోవాలంతా. ఆ ఫిష్ మునిగేటట్టు పోసుకుంటే నీళ్ళు సరిపోతాయి. కొంచెం గిన్నె ఉప్పు ముందు వేసుకున్నాం కదా, మళ్ళీ రెండోసారి కూడా ఉప్పు వేసుకొని కొంచెం ఊరికి అట్లా గిన్నె కదిలిస్తే సరిపోతుంది రౌండ్గా. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేస్తాను. ఉడుకుతూ ఉంటుంది మీడియం మంటలో. అట్లా అయిన తర్వాత మళ్ళా గిన్నె అటు ఇటు కదిలించుకొని పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లా కదిలించుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మసాలా వేసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుంటాను నేను ఇక్కడ. కొంచెం అట్లా తీసుకొని చేతులు వేసుకొని ఉప్పు చూసుకొని, ఉప్పు సాలకపోతే వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి గిన్నె అటు ఇటు అంటే కదిలిచ్చినట్లు, అంటే ఆ మసాలా అంతా దాంట్లోకి కలిసిపోతుంది. ఇప్పుడు మనకు అట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది కొంచెంసేపటికి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఒకసారి చూసుకుంటాను మధ్యలో. చూశారు కదా అక్కడ ఆయిల్ అంతా పైకి ఎలా వస్తూ ఉందో. అట్లా వచ్చినప్పుడు మనకి ఫిష్ కానీ నాన్ వెజ్ ఐటెంలు ఓకే అయినట్టు, ఉడికినట్లు మనకి. ఇప్పుడు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటాను. అవి తింటుంటే బాగుంటాయి అట్లా కట్ చేసి వేసుకోవడం వల్ల. ఆ పులుపుకి ఆ ఫ్లేవర్ పడుతుంది. పచ్చిమిర్చి ఆ పులుపు బాగుంటుంది. ఒక అర నిమిషం పాటు మూత పెట్టేసి మళ్ళీ కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తాను. కదిలించకుండా ఆవిరంతా ఉండేటట్టు, ఇంకిపోయేటట్టు పెడతాను. పులుసు మనకు అట్లా అయ్యి ఉండాలి. అట్లా అయ్యి ఉంటే సరిపోతుంది. అది 10 నిమిషాల తర్వాత మనకు కొంచెం గట్టి పడుతుంది. వేడి మీద మనం కూరను అటు ఇటు కదిలిస్తే అవి పీసులు రావు మనకి, అంత మెత్తగా అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత కూర ఇలా రెడీ అయ్యి ఉంటుంది. ఆవిరంతా పీసులు బాగా తీసుకొని పులుసు అంతా బాగా పడుతుంది పీస్కి. ఎంత చల్లగా అయితే అంత టేస్ట్ వస్తుంది అంటారు చేపల పులుసుని. అట్లా సర్వ్ చేసుకుంటే మనకు పీసులు గిన్నె వెడల్పు ఉండడం వల్ల అట్లా మనం తీస్తుంటే ముక్క అనేది ఇరిగిపోకుండా అట్లా వస్తుంది మనకి. ఫైనల్గా ఫిష్ చేపల పులుసు రెడీ. ఇది సంగట్లోకి అన్నంలోకి బాగుంటుంది. ఫిష్ ఫ్రై. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఫిష్ మ్యాగ్నెట్ కోసం అన్నీ రెడీ చేసుకుంటాము. ఫిష్ని అంతా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ అన్నీ ఇది మసాలా, రెడీమేడ్ మసాలా అండి, ఇంట్లోదేం కాదు. ఇప్పుడు చేసుకునే విధానం ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై మా పక్కింట్లో అన్న చేశాడు. కావాల్సినవి
ఫిష్ ఫ్రై మసాలా మీకు నచ్చిన ఫ్లేవర్లలో తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఒక లెమన్ పిండుకున్నాము, దాంతో వామ్ వేసుకున్నాము, వాము అంతకుముందు సాల్ట్ వేసుకున్నాము. అన్నీ బాగా ఆయిల్ వేసి బాగా కలుపుకుంటాము. బాగా అలా ముద్దగా కలుపుకొని 4 ఐటెంలు బాగా మిక్స్ అయినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని జారుడు అయ్యేటట్టు కలుపుతాము. ఇలా జారుడుగా అయినాక ఈ చాప్ పీసులుకి మసాలా అంతా పట్టించుకోవాలి. కట్ చేసుకొని పీసుల్ని పట్టించి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఇలా ఒకదాని ముట్ట ఒకటి వేసుకోవాలి పెనం పైన. ఒకవైపు కాలే వరకు మామూలుగా ఫ్రై చేస్తాము. అట్లా బుడగలు అనేవి రాకుండా ఉంటే ఇంకప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని రెండో వైపు కూడా బాగా కుక్ అయ్యే వరకు ఉంచుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది సాంబారు అన్నం దేంట్లోకైనా సైడ్ డిష్గా అలా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చేపల పులుసు చేసి చూపిస్తున్నాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పచ్చి మామిడికాయతోటి ఈ పులుసు తయారు చేసి చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఇక్కడ చూద్దాం. ముందుగా చేప ముక్కలు ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. నీళ్ళన్నీ తీసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా మ్యాగ్నెట్ లాగా చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. అది అలా పక్కన పెట్టుకొని ఒక 30 నిమిషాలు అంటే ఒక 1/2 అవర్ పక్కన వదిలేస్తాను అన్నమాట. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యే వరకు కొంచెం మెంతులు అవి కొంచెం దోరగా వేగాక పచ్చిమిర్చి చీల్చినవి అవి అట్లా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అవి అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి వేగేలోపు ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంటాము. ఆ చింతపండు వేడి నీళ్ళల్లో వేస్తే త్వరగా మనకు నానుతుంది అన్నమాట. మనం చేప ముక్కలన్నీ కడుక్కొని క్లీన్ చేసే లోపు ఈ చింతపండు మనకు అట్లా అయి ఉంటుంది. దీన్ని బాగా పిసికి గుజ్జు తీయాలి. అట్లా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు ఆ కలర్లో వేగి ఉంటాయి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టడం వల్ల బాగా సాఫ్ట్గా అవుతాయి ఉల్లిపాయలు. మనకు ఆ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసుకొని ఉప్పు, ధనియాల పొడి మరొక స్పూన్ వేసుకున్నాను, అంటే 1/2 స్పూన్ అవి
అట్లా బాగా కలుపుకొని ఆ మసాలాలన్నీ కారం ఉప్పు అన్నీ ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ అట్లా పరుచుకోవాలి. అంతా ఈక్వల్గా పరిస్తే మనకి ఫ్రై అయినట్లు వస్తుంది అన్నమాట పీసు. అలా అన్నీ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత అట్లా ఒక్కొక్క ముక్కను తీసుకొని టర్న్ చేసుకోవాలి, అంటే తిప్పేస్తాం అంతా. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు పసుపు అంతా పీసులకు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది జల్లిగిన సాయంతో వడగట్టుకోవాలి. అందులో అలా వడగట్టుకొని కొంచెం సెంటర్లో మాత్రమే అట్లా చేసుకొని మిగతాది కూడా సేమ్ నీళ్ళు పోసుకొని కలుపుకొని ఆ గుజ్జు అంతా అందులో పోసుకోవాలి. అలా పోసుకొని మరి ఒకసారి చింతపండు సేమ్ ప్రాసెస్లో కడిగి అట్లా ఆ పిప్పంతా తీసేస్తానన్నమాట. మొత్తంగా 3 సార్లు సేమ్ ప్రాసెస్ చేస్తాను ఆ చింతపండుది. ఒక్కసారి గిన్నెని అట్లా రౌండ్గా తిప్పామంటే మొత్తం ఈక్వల్గా పులుసు అంతా ముక్కలకు పట్టుద్ది బాగా. ఒక 30 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చి ఉడుకుతుందన్నమాట బాగా. ఇప్పుడు పచ్చిమామిడికాయ తీసుకున్నాం కదా దాన్ని ఒక సగం పీస్ కట్ చేసుకొని స్కిన్ తీసేసి అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాంతో పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే చీల్చి మధ్యలోకి ఘాట్లలాగా పెట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి. ఆ పులుపు ఉప్పు అదంతా పట్టి బాగుంటాయి పచ్చిమిర్చి మధ్యలో అన్నంలో తింటున్నప్పుడు. మరో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్గా మనకి ఇప్పుడు మెంతిపిండి ఆవపిండి అవి 2 కలిపి కొంచెం ఫ్రై చేసుకొని మెంతులు ఆవాలు అవి 2 కలిపి పొడి చేసుకున్నాను. ఆ పొడి చల్లి ఒక్కసారి అటు ఇటు కలిపి అట్లా రౌండ్గా అన్నామంటే మనకు అదంతా వేసిన ఆవాలు పిండి మెంతిపిండి బాగా పడుతుంది పీసులకి. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అంతా అట్లా అవుతుంది, చిక్కగా పడుతుంది అన్నమాట పులుసు. అట్లా చిక్కబడ్డప్పుడు మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ రైసు సంగట్లోకి అట్లంతా. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి అన్నీ అట్లా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.